నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. VD91 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వెల్కమ్ బ్యాక్. 155 రోజుల్లో 100 రోబోటిక్ గుండె శస్త్రచికిత్సలు. జూబ్లీ హిల్స్ అపోలోకు ప్రపంచ రికార్డ్. ఆధునిక గుండె వైద్య రంగంలో జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. కేవలం 155 రోజుల్లోనే 100 రోబోటిక్ కార్డియాక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. డాక్టర్ విన్షీ సర్జికల్ సిస్టమ్ సాయంతో నిర్వహించిన ఈ శస్త్రచికిత్సలు మినిమల్లీ ఇన్వెసివ్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న దానికి నిదర్శనంగా నిలిచాయి. సీనియర్ కన్సల్టెంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ నాగేష్ అయ్యల, సోమయాజుల నేతృత్వంలో నిపుణుల బృందం ఈ ఘనత సాధించింది. క్లిష్ట గుండె శస్త్రచికిత్సలో రోబోటిక్ విధానాల వినియోగం పెరుగుతున్న దానికి ఇది సంకేతమని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ రోబోటిక్ కార్డియాక్ సర్జరీల వల్ల చికిత్సలో స్థిరత్వం పెరగడంతో పాటు రోగుల భద్రతా సౌకర్యం మెరుగుపడుతున్నాయని పేర్కొన్నారు. ఆధునిక వైద్య సాంకేతికతను స్వీకరించడంలో అపోలో ఆసుపత్రులు ఎప్పుడు ముందుంటాయని, ఈ ఘనత దానికి నిదర్శనమని తెలిపారు. డాక్టర్ నగేష్ మాట్లాడుతూ సాంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీలతో పోలిస్తే రోబోటిక్ శస్త్రచికిత్సలకు అనేక ప్రయోజనాలున్నాయని తెలిపారు. ఎముకలు కోయాల్సిన అవసరం లేకపోవడం, చిన్న కోతలు మాత్రమే ఉండడం, రక్త నష్టం తక్కువగా ఉండడం వల్ల రోగులు త్వరగా కోలుకుంటారని వివరించారు. నొప్పి తగ్గడం, ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గడం, సాధారణ జీవితానికి త్వరగా తిరిగి చేరుకోవడం వంటి లాభాలు ఉన్నాయని తెలిపారు. రోబోటిక్ సాంకేతికత ద్వారా శస్త్రచికిత్సలో ఖచ్చితత్వం, స్పష్టత మరియు పెరుగుతుందని తెలిపారు. Thank you all very much. Andarki namaskaram. Good morning. It is indeed a very special day as we mark this milestone. All of you will know that at Apollo we started robotic surgery among the earliest in the country. Across the world, the trend is that the robot is assisting the talented doctors to do better surgery. This trend is something that now across Apollo we have. But always, while the Da Vinci is among the premier robotic surgery equipment, and it started for heart was the toughest to do. So all other surgery picked up. The urogynecology doing very, very well, abdominal robotic surgery doing well, thyroid, that area also doing well. Cardiac was the toughest. The reason is that the heart continues to beat and pump while you're doing this robotic surgery. But I'm happy to say that our surgeons across Bangalore, Chennai, Delhi and Hyderabad are doing amazing work in cardiac robotic surgery. And what used to be a rare thing is now becoming a mainstay. Now the robotic surgery for heart was normally, a lot of it was only about the valve replacement. Kontamandi Telugu journalist ku telsuntadi, my husband Konda Vishweshwareddy also had a robotic valve replacement. But now what Dr. Nagesh has done, and I want to really this is 100 CABG surgeries, or 99 of them are CABG, and in 155 days.
So this is a European record for the fastest number of robotic surgeries in the shortest period of time from a single surgeon. So, why is this record important? Prati okka surgeon ki, when they keep doing continuously, their hand and their precision becomes better, their judgment becomes better, because now you have to work with the machine to get the best outcome. So I'm very happy that this skilled surgeon is continuing this practice, and I predict that in the years to come, almost more than 50-60% of all heart surgeries will be robot assisted heart surgery, like has happened in this case. So I want to congratulate Dr. Nagesh very much and the whole team, because the robot use chestanduku at the behind them they need a tremendous backup team, they need the technology team, and all these have come together. You will see Indian doctors will do robotic surgery for people who are in other countries also. All that is coming. We've already done from different locations, but this is the beginning of so much more to come. And the main person who's getting the benefit of this is the patient. And that's why we are so happy about this technology, because the incision is smaller, the blood loss is less, the precision is greater, the recovery time is faster. E four main pillars petkoni, I believe that this will become more and more in the days to come. And I want to congratulate Dr. Nagesh for being among the early ones to do this, to do it with such precision, and we wish you all the very best. And I'm sure that we will continue to bring in all the latest procedures and technique in a safe and scientific manner for the benefit of patients. Thank you all very much for coming. Namaste. ఈ ప్రెస్ మీట్లో మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నార్మల్ కార్డియాక్ సర్జరీలో చెస్ట్ బోన్ అన్నది కట్ చేస్తాం. ఇప్పుడు ఏమిటంటే విత్ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అండ్ సర్జరీతో సహా మేము ఇదే సర్జరీని ఇప్పుడు వితౌట్ కటింగ్ ద బోన్ చేస్తున్నాం. సో ఎక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో బ్రెస్ట్ బోన్ కిందన ఒక స్మాల్ 5 to 6 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఉంటుంది. అక్కడ ఒక కట్ చేసి అక్కడి నుంచి మొత్తం బైపాస్ అంతా చేస్తాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ముందు ప్రజలకి, పేషెంట్స్కి, అందరికీ ఏమిటంటే భయం ఏమిటంటే, ఎముక కట్ అవుతుంది, మేము పనుల కోసం త్వరగా వెళ్ళలేము, బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలా అని ఉండేది. ఇప్పుడు ఏమిటంటే బోన్ కట్ అవ్వట్లేదు కనుక ఒక సైకలాజికల్ బెనిఫిట్ పేషెంట్కి కూడా వస్తుంది. ఎందుకంటే రికవరీ త్వరగా అవుతుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఒక గాయం అన్నది కనిపించకుండా ఉంటుంది, అండ్ అన్ని పనుల కోసం బ్యాక్ టు వర్క్ చేసుకోవడం అన్నది ఇవంతా కొంచెం త్వరగా అవుతుంది. ఇప్పుడు ఈ పని చేయాలి అంటే మేము మామూలుగా మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏమిటంటే డావించి సిస్టమ్ అని ఉంది, రోబోటిక్ సిస్టమ్. ఆ డావించి రోబోటిక్ సిస్టంలో ఏమిటంటే మేము నార్మల్గా చూసే మ్యాగ్నిఫికేషన్ అరౌండ్ 2 to 2.5 times అయితే, ఇది ఏమిటంటే ఓ 3D కెమెరాలో మాకు ఓ 10 times ది మ్యాగ్నిఫికేషన్ వస్తుంది. సో సేమ్ ఆర్టరీ ఆర్ సేమ్ బైపాస్ ఆర్ సేమ్ ఆపరేషన్ చేసినప్పుడు ఆ మ్యాగ్నిఫికేషన్ అన్నది ఓ 10 times వచ్చినప్పుడు ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లం అయినా కూడా ఎక్కడైనా ప్రాబ్లం అనిపించినప్పుడైనా అది క్లియర్గా కనిపించి వీ క్యాన్ హ్యాండిల్ ఇట్ బెటర్. బ్లడ్ లాస్ ఈజ్ ఆల్సో లెస్సర్, ఎందుకంటే మీకు అంత క్లియర్గా కనిపిస్తుంది కనుక. 100 numbers ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు ఏదైనా సిస్టమ్ని యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే దానికోసం హాస్పిటల్ రెడీ ఉండాలి, ఆ టెక్నాలజీని తేవడానికి డాక్టర్స్ దగ్గర ఆ ప్రెసిషన్ ఉండాలి, ఆ ట్రైనింగ్ ఉండాలి. సో ఇవంతా ఏమిటంటే కంపెనీ వాళ్ళు ప్లస్ ద హాస్పిటల్ ట్రైనింగ్ ఎక్స్టెన్సివ్గా ఇచ్చి, అండ్ ఇందులో ఒక సర్జన్దే పని కాదు, ఏదైనా ఆపరేషన్ చేయాలి అంటే అందులో మొత్తం టీం ఉంటుంది. ఒకళ్ళు మానిటర్ దగ్గర ఉంటారు, ఒకళ్ళు ఆపరేషన్ థియేటర్లో ఉంటారు స్క్రబ్ అయ్యి పేషెంట్ దగ్గర, ఒకళ్ళు ఏమో కన్సోల్ దగ్గర ఉంటారు రోబోటిక్ దగ్గర. మనం రోబోటిక్ సర్జరీ అన్నప్పుడు చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఏమిటంటే రోబోవే చేస్తుంది. రోబో ఏమీ చెయ్యదు. ఆ రోబో ఆర్మ్స్ అన్నవి పేషెంట్ దగ్గర ఉంటాయి, ఆ నడిపించేది మాత్రం సర్జనే
ఒక కన్సోల్ దగ్గర కూర్చుని చేస్తూ ఉంటారు. ఈజియర్గా సర్జన్ కోసం ఈజీ ఎందుకంటే యాజ్ సచ్ నేను మీకు ముందు కూడా చెప్పినట్టు 3D ఇమేజెస్ ఉంటాయి, 10 times ద మ్యాగ్నిఫికేషన్. సో ప్లస్ ఆ మూమెంట్ ఈజ్ స్మూత్ అనమాట. సో ఇక్కడి నుంచి మన కన్సోల్లో ఆ ఆర్మ్స్ని మూవ్ చేస్తూ ఉంటే అక్కడ సర్జరీ అన్నది నడుస్తూ ఉంటుంది. సో అందుకోసమే ఎప్పుడు కూడా దీని టర్మినాలజీ ఈజ్ నెవర్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ. దిస్ ఈజ్ ఆల్వేస్ అ రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ సర్జరీ. ఎందుకంటే రోబో మనకి మన పని చేసుకోవడానికి అసిస్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ హెల్పింగ్ అస్. రికవరీ టైమ్ ఈజ్ నార్మల్లీ వి యూజువలీ డిశ్చార్జ్ చేసేస్తాం అరౌండ్ 3 to 5 days. విజయనగరం వేపాడ మండలంలో వీలుపర్తి పంచాయతీ వెల్లం గ్రామంలో 15 అడుగుల గిరినాగు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళన. వెలమల వీధిలోని మురుగు కాలువలో పాము సంచరిస్తుండడాన్ని గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్ రాజేష్ కు సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడికి చేరుకుని పామును సురక్షితంగా పట్టుకుని సమీప అడవిలో విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బోటి మీద ఎక్కడ చూసా ఒక్కొక్కడి మీద అలాగా ఆడింది అందరు అయిపోయిందిరా. హత్య కేసులో 5 నిందితులు అరెస్ట్. వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లిలో గురువారం సాయంత్రం జరిగిన కావలి లాలయ్య హత్య కేసులో పోలీసులు 5 మంది నిందితులను రిమాండ్ కు తరలించారు. అక్రమ సంబంధం కారణంగానే ఈ దారుణ హత్య జరిగినట్లు పరిగి డీఎస్పీ శ్రీనివాసులు అధికారికంగా ధృవీకరించారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన నీరటి భాస్కర్, అంజలయ్య, శ్రీనివాస్, నరేష్ మరియు పద్మమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా మృతుడు కావలి లాలయ్యకు గ్రామానికి చెందిన సుజాత అనే మహిళతో అక్రమ సంబంధం ఉందని, దీనిపై సదరు మహిళా కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ లాలయ్య వినకపోవడంతో కక్ష పెంచుకున్నారని డీఎస్పీ తెలిపారు. గురువారం మధ్యాహ్నం లాలయ్య మహిళతో కలిసి బడెంపల్లి శివారులోని దండెం చెరువు కాలువ వద్ద ఉండగా చూసిన నిందితులు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడి కర్రలు, రాళ్లతో లాలయ్యను విచక్షణారహితంగా కొట్టి చంపేశారని స్పష్టం చేశారు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించగా లాలయ్య కుమారులు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. డయల్ 100 కి కాల్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. 5 నిందితులను అరెస్ట్ చేసి వారిని హత్యకు వాడిన 3 కట్టెలను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను రిమాండ్ కు తరలించామన్నారు. ఘటనకు కారణమైన అసలు సూత్రధారి సుజాత సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించడం లేదు. సుజాత ఆచూకీ కోసం వెతుకుతున్నామని డీఎస్పీ తెలిపారు. గొడవపడ జరుగుతుంది తమ్ముడు, గొడవపడ జరుగుతుంది.
దగ్గర దోమ మండలము బడంపల్లి గ్రామానికి సంబంధించి మల్కయ్య అనే వ్యక్తి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని సారాంశం ఏమంటే వాళ్ళ ఫాదర్ని ఆ గ్రామస్తులైన కొంతమంది కొట్టి చంపినని చెప్పేసి, దీని కారణము ఈ లాలయ్య ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడో అతను ఈ నేరస్తుల ఒక వాళ్ళ మదర్తోన ఇలీగల్ ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఈ సమాచారం మేరకు వీళ్ళని ఒక ఊరు బయట కాలువ దగ్గర చూసి ఎట్లయినా ఆయన గతంలో కూడా 2-3 సార్లు చెప్పినా కూడా వీళ్ళ ప్రవర్తన మార్చుకోవట్లేరని చెప్పేసి ఉద్దేశంతో ఈయనను చంపాలనే ఉద్దేశంతో ఈ 5 నేరస్తులు కట్టెలు రాళ్ళు తీసుకొని అతన్ని కొట్టి చంపడం జరిగింది. ఈరోజు ఈ 5 అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తాం. 5 నేమ్స్ బాగుండదు, అట్లా లేడీ కదా, A1 వల్ల మదర్ అట్లా ఆచూకంటే నిన్న ఈయనను కొట్టిన తర్వాత వాళ్ళ మదర్ని కూడా కొట్టారు. వీళ్ళు కొడితే ఆమె ఇంటికి వెళ్ళి పారిపోయిందని చెప్పేసి మనకు ప్రాథమిక సమాచారం క్లియర్ చేస్తున్నాం. ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి. కొమరం భీం ఆసిఫాబాద్ జైనూర్ మండలంలోని ఆశ్రమ పాఠశాలలో నార్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన దూర్వా అన్వేష్ 10 సంవత్సరాలు అని 4వ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి చెందాడు. టీచర్ల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు చనిపోయాడని, ఘటనా సమయంలో సిబ్బంది అందుబాటులో లేరని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. పిల్లల మధ్య ఘర్షణ జరిగిందా లేక భవనంపై నుంచి పడిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జంగు సత్తురువా మా కొడుకు వచ్చేసి డిఎంఎస్ అని, అతను వానపాట ఆశ్రమ హై స్కూల్లో 4th క్లాస్ చదువుతుండే. ఆల్రెడీ ఎగ్జామ్ రాస్తున్నాను. నేను ఒక 2-3 డేస్ కిందనే పెట్టి ఆల్రెడీ స్కూల్ పోయినా. ఆల్రెడీ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇట్లా అయింది. అసలు పిల్లగాళ్ళు అక్కడ సార్లు ఎవరు లేనందున పిల్లగాళ్ళు ఒకరికొకరు కొట్టుకున్నారా లేకుంటే బిల్డింగ్ నుంచి పడిపోయినా అసలు రెస్పాన్స్ ఎవరు సార్లు లేరు, ఎవరు లేరు. ఇక సరే నాకు ఫోన్ వస్తే నేను హాస్పిటల్లో ఉన్నామని నేను ఫోన్ చేస్తే ఇట్లా సీరియస్ ఉంది అని సరే నేను ఇక్కడ వచ్చిస్తే కొడుకు ఆల్రెడీ ఎక్స్పైర్డ్ అయింది. ఏ క్లాస్ 4th క్లాస్ ఫోన్ లేదు, ఏం లేదు సార్. నేనే కావాలని ఇంకా వాళ్ళ హెడ్ మాస్టర్లను 2-3 ఫోన్ చేస్తే వాళ్ళు మేము లీవ్ మీద ఉన్నాం, ఇన్ఛార్జ్ సార్ వేరే ఉండే, అతను ఉండే ఇతను ఉండే అని చెప్తూ ఇక ఇప్పుడు ఫోన్ కూడా లింక్ చేస్తలేదు. ఇప్పటి వరకు 2 అవర్స్ అవుతున్నాం సార్. నందికొట్కూరు టీడీపీలో అంతర్గత విభేదాలు. నందికొట్కూరు టీడీపీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే సమక్షంలోనే మాజీ కౌన్సిలర్లు నడి రోడ్డుపై ఒకరినొకరు దూషించుకున్నారు. నా వార్డులో జరిగే కార్యక్రమాలకు నాకు చెప్పడం లేదని ఎమ్మెల్యే జయసూర్యను మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్ అడిగారు. నీకేంద్రా చెప్పేది అంటూ మాజీ కౌన్సిలర్ జాకీర్ హుసేన్ పై మరో మాజీ కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే జయసూర్య సమక్షంలో నువ్వెంత అంటే ఒకరిని ఒకరు దూషించుకున్నారు. ఎవరికి ఏమి చెప్పలేక ఎమ్మెల్యే జయసూర్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. నాలుగలో చేతులు కొరుకుంటుంటే అవుతుందా?
మంచి సిబ్బంది వస్తుంది బాబు సార్ శంషాబాద్ నుండి కోల్కతా వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో బోర్డింగ్ అయిపోయిన తర్వాత ప్రయాణికులను టెక్నికల్ ప్రాబ్లం అనేది దించివేసిన అధికారులు. ప్రయాణికులకు ఎయిర్ వైస్ కి మధ్యన వాగ్వాదం ఇప్పటివరకు టేక్ ఆఫ్ కాని విమానం. మహాత్మా జ్యోతిరావు పులే జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహనీయుడి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీ మల్లు రవి కూడా పాల్గొని పూలే గారి చిత్రపటానికి అంజలి ఘటించారు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్ కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.